బేతాళ కథలు. మాయా కంబళి. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళ మీద మంత్రజలం చల్లి దానికి ఒక శక్తిని కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనబడడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతల పక్క పడిపోయింది. మరి కొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకగా కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు హెచ్చుమీరిపోయాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్త గురించి అందరికీ తెలియడంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. దొంగతనాలు చేయడానికి యథేచ్ఛగా, అవినీతి కొనసాగించడానికి పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయడానికి అలాంటి అదృశ్యకరణ ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. ఆ రాత్రి వాడు అంతా ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమాహేమిలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంటపడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని ఉండదు. ఇది మీ వద్దే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళి తనకివ్వమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయా కంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను, కుట్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయా కంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ మాయా కంబళి రాజు వద్దకు చేరినట్లు స్పష్టమైంది. దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతి పరులు కఠినంగా శిక్షించబడడంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చెంచలను కూడా చూడాలనిపించింది. అతను కంబళి కప్పుకొని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు. అటు తర్వాత రాజు ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చెంచల మాయా కంబళిని 2 రోజుల పాటు తన ఇంట ఉండనివ్వమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళిని వెంట తీసుకొని పో అన్నాడు. ఇద్దరూ కంబళి కప్పుకొని రాజమందిరానికి వచ్చారు. చెంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఆమె అతడికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజుకు జ్ఞాతి. చెంచల అతడి వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ విక్రముడు కంబళి కప్పుకొని
చేత కట్టి పట్టుకుని తన సైనాగారం ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వచ్చాడని గ్రహించి చివాలను కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని, మేలుకొని ఉన్న కంబళి మూలాన తనకు చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచులను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తనకు రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచులు చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటుకు వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయా కంబళిని ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇమ్మని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా, లేక కంబళి ఇంకొకరి ఆధీనంలో ఉండడం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? రాజ్యంలో ఇంకా విక్రముడు లాంటి కుట్రదారులు ఉండరనా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడ్డకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. పైపెచ్చువాడికి కంబళిలో ప్రమాదమే కనబడింది. తాను మంచివాడు గనుక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు. ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది. రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.